ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ ఇంట్లో ఈరోజు శివరాత్రి స్పెషల్ ఏం చేసుకుంటున్నారు? మా ఇంట్లో ఉపవాసమే, కానీ పేషెంట్స్కి మాత్రం కందగడ్డ, అలాగే ఉడకబెట్టిన పల్లీలు, సాయంత్రానికి కస్టర్డ్ ఫ్రూట్ సాలెడ్, అలాగే గుగ్గుళ్ళు. ఇవి స్పెషల్స్ చేసుకోవచ్చు అండి. ఎవరన్నా పేషెంట్స్ ఉండే వాళ్ళకి ఇవి తిని ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. మా ఇంట్లో మా వారికి హార్ట్ పేషెంట్ కనుక ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కనుక అన్నం ఏమి లేకుండా, ఇలాంటి ఉప్పు కారం లేకుండా సింపుల్గా చేసుకునే ఇంగ్రీడియంట్స్తోని ఈరోజు శివరాత్రి, మా ఇంట్లో శివరాత్రి ఎలా జరుపుకున్నానో మీకు నేను చూపించబోతున్నాను. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓకేనా? ఇప్పుడు తప్పకుండా నా వీడియో చూడండి, అలాగే నేను ఏమేమి చేస్తున్నానో శివరాత్రి స్పెషల్గా చూసేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఈరోజు కందగడ్డ చూడండి, ఫ్రెష్గా. దీన్ని చిలకడ దుంప అని అంటారు కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణలో కందగడ్డ అంటారు, మా రాయలసీమలో వచ్చేసి గెన్సుగడ్డ అంటారు. ఇది గెన్సుగడ్డ చాలామంది వాటర్ పోసి ఉడకబెట్టుకుంటుంటారు కదా, అలా కాకుండా ఏ విధంగా ఉడకబెట్టుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చూడండి, 1 కేజీ చిలకడ దుంపలు తీసుకొచ్చారు మా వారు. దీనికి నేను పులుసు పెట్టుకోవడం చూపిస్తాను. భక్షాలు చేసుకోవచ్చు, అలాగే ఫ్రై చేసుకోవచ్చు, చిలకడ దుంపతోని కర్రీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు చిలకడ దుంప ఏ విధంగా ఉడకబెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో పెట్టుకోండి. అన్ని ఇట్లాగా పర్చేసుకోవాలి. మనం ఎన్ని తినగలుగుతామో. ఇవి దేవుడికి పచ్చివే నైవేద్యం పెట్టానండి, మీకు చూపిస్తాను. ఇన్ని చాలు. ఇంక వీటి మీద ఏం చేయాలనో చూపిస్తాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాం. మాడకుండా ఉండడానికి నెయ్యి వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. వీటినన్నిటిని నెయ్యి అంతా ఇలాగా. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకొని నీళ్ళ మూత పెట్టేసుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఇది కందగడ్డను పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోయకూడదండి, చప్పగా ఉంటాయి, అందుకోసానికి నీళ్ళ మూత పెట్టేసి. చూడండి, ఇప్పుడు సౌండ్ ఎలాగొస్తుంది, ఉడుకుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇలాగా కొద్దిగా వాటర్ ప్లేట్లో పోసి ఈ మూత పెట్టేసుకుంటే ఈ ఆవిరికి ఉడికేస్తాయి. మీకు ఇవి స్వీట్గా లేకపోతే దీంట్లో 1 టేబుల్ స్పూన్ చక్కెర కూడా చల్లుకోవచ్చు అండి, బాగుంటాయి. కొద్దిగా ఉడికిన తర్వాత, లేదా అట్లా వద్దు మాకు ఇప్పుడే కావాలి అట్లా అనుకుంటే, ఇప్పుడు చూడండి, ఇది నెయ్యి వేసాను కదా, 1 టేబుల్ స్పూను చక్కెర వేసేసుకుందాం. చాలు, చక్కెర వేసేసుకుంటే స్వీట్నెస్ మరింత స్వీట్గా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఇట్లా కుదేసుకుందాం. క్యారమెల్ లాగా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ వాటర్ది మూత పెట్టేసుకొని సిమ్లో ఉడకనిద్దాం. ఓకేనా? నేను అలసందలు ఉడకబెట్టాను. చూడండి, గూడాలు అంటారు ఇవి. చూడండి, కుక్కర్లో వేసి ఇప్పుడే దించాను. ఇవి ఏముందండి, కడిగేసి కొద్దిగా పొద్దున్నే నానబెట్టాను. లేచిన వెంటనే ఇలాగ మెత్తగా ఉడికితే సరిపోతుంది. కొన్ని ఈ కట్టు ఉంటుంది కదా, ఇది రేపు చారు చేసుకోవడం చూపిస్తాను. 1 పొద్దు వదులుతాం కదా రేపు. ఇప్పుడు ఇవి తాలింపు వేయడం చూపిస్తాను. ముందుగా ఇలాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ తీసుకొని ఈ గిన్నెలో ఈ వాటర్ని అంతా ఉంచేద్దాం. మనం తాలింపు వేసుకోవాలి కదా, ఉంచేసుకుంటే మనకి ఏమవుతుందంటే రేపు దీంట్లో చారు చేసుకుందామండి, బాగుంటుంది. ఇప్పుడు తీద్దామా. చూడండి, ఇది చారు చేసుకుందాం మనం. ఇవన్నీ నీళ్ళన్నీ ఉంచినాక ఎంత వచ్చిందో రసం, చాలా బాగుంటుందండి. గుగ్గులతోని కట్టుచారు చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి తాలింపు వేసుకుందాం. ఉల్లిపాయ, ఎల్లిపాయ లేకుండా ఓన్లీ ఉప్పు, కారం, కరివేపాకుతోని, ఎండుమిర్చితోని వేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇది తీసి పక్కన పెట్టుకుందాము, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు చేసుకుందాం. మనం 1 పొద్దు ఇడుస్తాం కదా, రేపు ఇందులోకి రసం చేసుకుందాం. ఇవి చిలకడ దుంపలు ఉడికినాయేమో చూద్దాము. కందగడ్డ అంటారు, చిలకడ దుంప అంటారు, మేమేమో గెన్సుగడ్డ అంటారు. వావ్, చూడండి, నీళ్ళు లేకుండా ఈ విధంగా ఈ ఉన్న నీళ్ళే పైన ఆవిరితోనే ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడకబెట్టుకుంటే బాగుంటాయి, తీయగా ఉంటాయి. మనకు నీళ్ళు పోసి ఉడకబెడితే చప్పగా ఉంటాయి. చూడండి, గంట దిగింది. ఇలా గంట దిగితే
ఉడికిందా లేదా అని అర్థం. ఇంకా కొంచెం ఉడకనిద్దాం, సిమ్లో పెట్టుకుందామండి మాడకుండా. బెల్లం కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇది మూత పెట్టేసుకుందాం, సిమ్లో పెట్టేద్దాము. ఇప్పుడు మనము గుగ్గులు తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుందాం. ఏమీ వేయటం లేదండి, ఓన్లీ తాలింపు గింజలు, ఉల్లిగడ్డ కానీ ఎల్లిపాయ కానీ ఏది లేదు, ఓన్లీ ఎండుమిర్చి అలాగే కరివేపాకు అంతే. పసుపు, ఉప్పు ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడే వేసానని వేయలేదు, ఏమి వేయను ఈరోజు అంతే. ఇవి వేసేద్దాం, చిన్ని వేద్దాం బాగా. కొద్దిగా లైట్గా పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. కారం వేయలేదు కదా, కారం కూడా వేద్దాం. ఇలాగా చప్పగా చేసుకొని తినొచ్చు. కొద్దిగా లైట్గా కారం వేద్దాం. నిమ్మకాయ పిండుకోవచ్చు కావాలనుకుంటే. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే గుగ్గిళ్ళు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈరోజు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏం తినం కనుక సింపుల్గా చేసుకునే గుగ్గుళ్ళు ఇలాగా చేసుకొని తినవచ్చు. ఇంకా మనము ఏమి చపాతీ కానీ అన్నం కానీ రైస్ కానీ తిననప్పుడు ఇలాగా చేసుకొని తినవచ్చు. మన ఇంట్లో ఇంకా పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఇలాగా చేస్తున్నా. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే గుగ్గుళ్ళు అంటాము, కొన్ని ప్రాంతాల్లో గూడాలు అంటారు. అలచెందలు, మేము అలచెందలు వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు చూడండి సన్నగా కొత్తిమీర తరిగేసుకుందాం ఇలాగా. అంతే, కలిపేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా ఉండే శివరాత్రి స్పెషల్ గుగ్గుళ్ళు రెడీ. ఇంక ఇప్పుడు కందగడ్డ ఉడికిందేమో, అదే చిలకడ దుంప చూసేద్దామండి. చూసారా, ఇప్పుడు చిలకడ దుంప ఉడికిందేమో చూద్దాము. సిమ్లో పెట్టాం కదా. వావ్, చూడండి ఎంతో చక్కగా ఉడికిపోయినాయి కదా. ఒకసారి చూసేద్దాము గంటతోని. కలుపుతూ ఉండాలి. మనం వేసిన చక్కెర చూడండి దీంట్లోకి అంతటికి బాగా పట్టి స్వీట్గా బాగుంటాయి. చూడండి ఇలా అంటేనే చిరిగిపోతుంది, అంటే గడ్డ ఉడికేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి శివరాత్రి స్పెషల్ చిలకడ దుంప. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శివరాత్రి స్పెషల్లో ఇంతకుముందు కందగడ్డ చూపించాను కదా, అలాగే గుగ్గుళ్ళు. ఇవి వచ్చేసి పాలు ఫ్రూట్ సాలెడ్ ఇప్పుడు చేసుకోబోయేది. కావాల్సినవి ఇవి చూడండి. 2 లీటర్ల పాలు చూడండి ఎంత మీగడ వచ్చేసింది. ప్యూర్ పాలు చూడండి, బర్రె పాలు ఎంత సూపర్గా వచ్చింది మీగడ. అలాగే కస్టర్డ్ పౌడర్, కావాల్సిన పదార్థాలు, ఒక గ్లాస్ చక్కెర, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే, గ్రేప్స్ కానీ, నేను బనానా, యాపిల్, పపాయ ఉంది చేదొస్తుందని వెయ్యను, వాటర్ మెలను, మస్క్ మిలను ఇవి ఏవైనా వేసుకోవచ్చు. మర్చిపోయినా మస్క్ మిలను కూడా ఉంది, చూపిస్తా చూడండి. వాటర్ మిలను, మస్క్ మిలను, అలాగే యాపిల్, బనానా, గ్రేప్స్ ఉన్నాయి. ఇవి కావాలి. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ పండ్లనన్నిటినీ తర్వాత కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ కస్టర్డ్ చేసుకోవాలి కనుక మనకు పాలు స్టవ్ మీద పెట్టేసుకుందాం. కొద్దిగా పాలను, కొన్ని పాలు కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి తీసి పెట్టుకుందాం. ఈ పాలను స్టవ్ మీద పెట్టేసుకుందామండి. చాలా బాగుంటుంది ఫ్రూట్ సాలెడ్. ఇవన్నీ నేను ఇప్పుడు చేస్తున్నాను. 1 గంట అయింది మధ్యాహ్నము. సాయంత్రము ఒక్క పొద్దు విడుస్తాం కదా, సాయంత్రం వరకు నిలారం ఉంటాం కనుక ఈ ఫ్రూట్ సాలెడ్ మాత్రమే నేను తింటాను టెంపుల్కి వెళ్ళొచ్చినాక. అందుకోసానికి ఇప్పుడు చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా, ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, చల్లగా అవ్వాలి. ఇది ఫ్రిడ్జ్లో ఉంటే బాగుంటుందని ఇప్పుడు చేసి పెట్టేసి 1 గంట అయినాక చల్లగా అయితే మనం పళ్ళు తినేటప్పుడు పళ్ళు అన్నీ కట్ చేసి వేసుకోవచ్చు. అందుకోసానికి ముందుగా ఇవి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అసలుకి ఏం చేసుకున్నారు నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టేసుకుందాం. మనము పాలు స్టవ్ మీద పెట్టేసుకొని
ఇవి వేడయ్యే లోపల కస్టర్డ్ పౌడర్ కలిపేసుకుందాం. ఇవి ఏం ప్లెయిన్ పాలేనండి, కాగబెట్టినవి, చల్లగా అయినాయి, పొద్దున తీసుకున్నా కదా. ఇంకా ఈ పండ్లన్నీ ఉన్నాయి కదా, ఈ పండ్లన్నీ అన్నిటిని పక్కన పెట్టేసుకుందాం, తర్వాత కట్ చేసుకుందాం. తర్వాత మనకు కావాల్సింది కస్టర్డ్ పౌడర్. చూడండి, ఈరోజు కొత్త శారీ కట్టుకున్నా. ఎలా ఉంది? కాటన్ శారీ బాగుందా? కాలర్ నెక్ పెట్టుకొని ఇలాగా బ్లౌజ్ కుట్టేసుకున్నాను. నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటాను. మీకు కూడా ఆ వీడియో ఒకసారి చూపిస్తానండి. వాళ్ళ శివరాత్రి స్పెషల్ అని వైట్ కట్టుకున్నాను, టెంపుల్కి వెళ్ళామని. ఓకేనా? ఇప్పుడు ఇవి పాలు మరుగుతుండే లోపల మనం ఈ కస్టర్డ్ పౌడర్ ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను కదా. ఒక 5 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడరు మనం వేసుకుందాం. కొత్తదేనండి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ప్యాక్. చాలా బాగుంటుంది ఫ్రూట్ సాలడ్. మనం పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో తింటూ ఉంటాం కదా. 1 2 3 4 5 చూడండి, ప్యాకెట్ తెస్తే ఒక్కదానికై కొద్దిగా మిగిలింది. మరొకసారికి ఒక 1 లీటర్ పాలకు మాత్రమే వస్తుంది. ఎంత మోసమో చూడండి. ఈ ప్యాకెట్ ఇలాంటి వెనీలా ఫ్లేవర్ ఉండేది తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. వీటిని గడ్డ లేకుండా కలిపేసుకుందాం. ఇలాగా చల్లటి పాలల్లోనే కలుపుకోవచ్చు. పాలు వద్దనుకుంటే నీళ్ళల్లో కూడా కలుపుకోవచ్చు అండి, మీ ఇష్టం. పాలల్లో కలుపుకుంటే కమ్మగా ఉంటాయి కదా, చిక్కటి పాలు కనుక బాగుంటాయి అనే ఉద్దేశంతో నేను ఈజీగా చూడండి మెల్ట్ అయిపోయింది. ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలు చూసేద్దాం, ఎలా మరుగుతున్నాయో లేదో, వేడైనాయో లేదో చూసేద్దాం. చూడండి, పాలు పొంగొస్తున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసేసి చక్కెర వేసేసుకుందాం. ఓకేనా? ముందుగానే చక్కెర వేసుకుందాం. ఒక గ్లాస్ చక్కెర వేసేస్తేనే ఈ పాలన్నిటికీ సరిపోతుంది. అలాగే సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇంతకుముందు మనం పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని ఉండలు లేకుండా ఒకసారి వేసి కలిపేసుకుందాం. చూసారా? ఈ విధంగా కలుపుకోవాలి. ఇలాగే మరిగించాలి. దీంట్లో ఒక్క చుక్క వాటర్ వేస్తే కొద్దిగా ఉంది కస్టర్డ్. ఇలాగా రెడీ అయిపోయింది మనకు కస్టర్డ్. ఇది చల్లగా అవ్వడమే, ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా ఉండే కస్టర్డ్ పౌడర్. చూడండి, ఫ్రూట్ సాలడ్కి మనకు కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఒక పొంగు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చక్కెర కరిగిపోయిందండి. ఇక్కడ మనకు గంటకు కూడా తగులుతలేదు. ఒక పొంగు రానిద్దామా? చూడండి, పొంగు వస్తుంది. ఈ విధంగా ఒక పొంగు రానిస్తే మనకు దగ్గరికి వచ్చినాక ఇంకొకసారి కలిపేద్దాం. ఇలాగా పొంగు రావాలి. పొంగు వస్తే బాగా మరుగుతుంది, సూపర్గా ఉంటుందండి. ఎక్కడ గడ్డ కట్టకుండా చిక్కబడుతుంది. చూసారా? కొంచెం కలపనందుకే గడ్డ కట్టేస్తుంది. అందుకోసానికే ఇలాగా బాగా కలిపేసుకోవాలి. మరుగుతే అయిపోయేది. మనకు ఫ్రూట్ సాలెడ్ రెడీ అయిందండి. ఇది చల్లగా అయిన వరకు మనం చల్లటి వాటర్లో పెట్టేసుకుంటే తొందరగా చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత పండ్లన్నీ కట్ చేసి వేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మరిగిపోతుందో. చక్కగా మరిగిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి చల్ల నీళ్ళలో పెట్టేసుకుందాం. చల్ల నీళ్ళలో పెట్టేసుకుంటే మళ్ళీ నేను ఇంకా కొత్త శారీ కట్టుకున్నాను, టెంపుల్కి రెడీ అవ్వాలి. టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక సాయంత్రం మనము లింగోద్భవ కాలానికి నైట్ అండి ఉపవాసము ఇది తీసుకుంటే మనకు కూడా కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంటుంది. పండ్లన్నీ వేసుకుంటాం కదా, ఆకలి అనిపించదు. అందుకోసానికి మా ఇంట్లో మా చిన్న బాబు కోసం గుగ్గుళ్ళు, అలాగే చిలగడ దుంప, తర్వాత ఇది మా శివరాత్రి స్పెషల్ ఇదండి. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము చల్లటి వాటర్లో పెట్టేసుకుందాం కదా. ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి పెట్టాను. ఇది గిన్నెను తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తానండి. తొందరగా చల్లగా అవ్వాలి కదా, ఫ్రిడ్జ్లో పెట్టడానికి వేడి పెట్టకూడదు కనుక ఈ వాటర్లో పెట్టేస్తే మనకు తొందరగా చల్లగా అయిపోతుంది. ఇప్పుడు చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం. కట్ చేస్తే మనం గుడికి వచ్చామండి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు శివాభిషేకం చేస్తారు. అయ్యగారు రమ్మని ఫోన్ చేశారు. ఇక్కడికి వచ్చాను. చూడండి, ఇక్కడ శివరామ టెంపుల్కి వచ్చాము. మధ్యాహ్నం పూట అభిషేకం చేస్తారు. నైటు జాగారము అలాగే శివ కళ్యాణం చేస్తారు కనుక వీళ్ళు మధ్యాహ్నం పెట్టారు. 3 నుంచి 4:30 లోపల అభిషేకాలకు. ఇక్కడ చూడండి శివయ్య ఎంత అందంగా ఉన్నాడో కదా, ముద్దుగా.
ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒత్తులు వెలిగిస్తున్నారు శివయ్య దగ్గర. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ని చూపిస్తాను, మీకు చూసేయండి. వీళ్ళందరూ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ గుడి బయట కూర్చున్నారు. గుడి లోపల స్థలం లేదు. ఈ ఆంటీ యూట్యూబ్లో పెడతావా అని అడుగుతుంది. చిన్న మా అమ్మ అండి, లోపల కూర్చోపో అని చెప్తుంది. మీరు కూడా టెంపుల్కి వెళ్ళొచ్చారా? ఎంతమంది వెళ్ళారు ఈ శివరాత్రి రోజు? నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? నేను వెళ్ళేసరికి అందరూ శివయ్య పైన నీళ్లు పోస్తున్నారండి, అభిషేకం చేస్తున్నారు. వాళ్ళు తెచ్చుకున్న పాలు, నీళ్లు, అలాగే ఇవన్నీ శివయ్య మీద పోస్తున్నారు. నేను కూడా అభిషేకం చేశానండి. ఇంకా తర్వాత శివయ్యను అందంగా అలంకరిస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా అందంగా అలంకరిస్తారో మనం చూసేద్దాము. శివయ్యకు అన్ని రసాలతోనే, చెరుకు రసాలు, కుంకుమ, పసుపు, గంధము అన్నిటితోనే అభిషేకం చేస్తున్నారండి. అందరు నీళ్ళు పోసిన తర్వాత అయ్యగారు కూడా అభిషేకం చేసి శివయ్యకు ఇప్పుడు అందంగా అలంకరిస్తారు. చూసేయండి. ఇప్పుడు స్వామివారికి పైన పెట్టింది వట్టి వేళ్ళండి. వట్టి వేళ్ళతో కూడా అభిషేకం చేస్తున్నారు. చూస్తున్నారు కదా. మీరు ఎవరైనా గుడికి వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ శివయ్యను దర్శించుకోండి. ఈ శివరాత్రి రోజు మీకు కూడా మహాపుణ్యం కలుగుతుంది. ఆరోగ్యం వర్ధత, ఐశ్వర్యం వర్ధత. ఇక్కడ స్వామివారి పైన అభిషేకం చేసిన నీళ్ళని అయ్యగారు అందరిపైన చల్లుతున్నారండి. అది చూడండి, అయ్యగారి స్వామివారి పైన పెట్టిన మట్టి వేళ్ళతోనే అభిషేకం చేసిన నీళ్ళను భక్తుల పైన ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఆ వట్టి వేరు కూడా మనకి ఇస్తారండి. బీరువాలో పెట్టుకోవచ్చు, లేదంటే ధన సంపద ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ పెట్టుకోమని చెప్తున్నారు. మంచిది అంట, మనకు కూడా శుభం కలుగుతుందని చెప్తున్నారు. స్వామివారిని చూడండి ఎంత అందంగా అలంకరించారో, భలే ఉన్నాడు కదా. ఇంతకుముందు శివయ్యను చూశారు, ఇప్పుడు శివయ్యను చూశారు కదా, ఎంత బాగున్నాడో శివయ్య. शिवार्पणं त्रिशाकैर्बिल्वपत्रैश्च छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्मरालयं कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणं सालग्रामसहस्रवनिमानां दुःखोऽयं प्रतिपक्षतां दुःखमात्रापयामि दीपं ज्योतिबलब्रह्म दीपं ज्योतिजनार्दना दीपेन हरते पापं दीपलक्ष्मी नमोऽस्तु ते दीपं दर्शयामि प्रशुद्ध्यर्थम् आचमनीयं समर्पयामि नैवेद्यम् स्वामिने नमः यदा संभवितनारिकेल बीजवरनैवेद्यं समर्पयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि नीराजनम् ॐ जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते जय देवी चामुण्डे जय भूतात्रिहारिणी जय सर्वगते देवी कालरात्रि नमो नमः नीराजनं समर्पयामि नीराजनानन्तरं प्रशुद्ध्यर्थमाचमय्यं समर्पयामि दक्षां धारयामि नमस्करोमि हर नमः पार्वतीपतये
రక్ష మహేశ్వర సాత్వాత్వం గిరియామలి సహజర ప్రాణ వల్లభ శివశంకర శివశంకర సర్వాత్మన్ సర్వాత్మన్ నీలకంఠ నీలకంఠ నమోస్తుతే నమోస్తుతే మృత్యుంజయాయ మృత్యుంజయాయ రుద్రాయ రుద్రాయ నీలకంఠాయ నీలకంఠాయ శంభవే శంభవే అమృతేశాయ అమృతేశాయ శర్వాయ శర్వాయ మహాదేవాయ మహాదేవాయ తే నమః. తే నమః. మీ మనసులో కోరికలు అభిషేకం పూర్తయిందండి. ఇంకా ఒకసారి మీకు గుడిని చూపిస్తాను. అలాగే ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్దాము. ఇప్పుడు 6 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి ఇంట్లో దీపాలు పెట్టేసుకొని మనము ఫ్రూట్ సాలెడ్ కస్టర్డ్లో పళ్ళు కట్ చేసి వేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి నాగేంద్రుడు ఎంత బాగున్నాడో. కట్ చేస్తే మనం ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. చూడండి మనం టెంపుల్ నుంచి వచ్చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఫ్రిడ్జ్ లో పెట్టిపోయాను, చల్లగా అయింది. ఇప్పుడు పండ్లు కట్ చేసినాను. చూడండి ఏమేమి పండ్లు వేస్తున్నానో చూద్దాం రండి. కట్ చేసిన బనానా వేస్తున్నానండి. ఇవి చూడండి కట్ చేస్తుండగానే నల్లగా అయిపోతున్నాయి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న యాపిల్. ప్రస్తుతానికి ఇవి రెండే కట్ చేస్తున్నానండి. ఇంకా వాటర్ మిలన్ ఉంది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇంత ఓపిక లేదు. ఇంకా గుడి నుంచి వచ్చేసాం కదా. ఇప్పుడు పొద్దు నుంచి టీ కాఫీ తప్ప ఏం తినలేదు, ఆకలిస్తుంది. అందుకోసానికే ఇప్పుడు రాత్రి దాదాపు 9 అయిపోయింది. ఇంకొకసారి టేస్ట్ చేద్దాం. ఫ్రూట్ సాలెడ్ కస్టర్డ్. ఈరోజు శివరాత్రి స్పెషల్ ఫ్రూట్ సాలెడ్. స్పూన్ తెచ్చుకుంటానండి. టట్టటాయ్ చూడండి శివరాత్రి స్పెషల్ పొద్దున చేసిన గుగ్గుళ్ళు, అలాగే కందగడ్డ, అలాగే ఉడకబెట్టుకున్న పల్లీలు, ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్. ఇవన్నీ నాకేం వద్దు, ఓన్లీ ఒక కందగడ్డ తింటాను, అలాగే ఫ్రూట్ సాలెడ్. అదే కస్టర్డ్ అండి. టేస్ట్ చేద్దామా ఎలా ఉందో. బాగుందండి. ఈ ఒక్క కప్పు ఇలాంటివి 1 కానీ 2 కానీ తినేస్తే కడుపు నిండిపోతుంది, అస్సలు ఆకలి అవ్వదు. ఇదండి ఈరోజు శివరాత్రి స్పెషల్ వంటకాలు. అలాగే మనము శివయ్యకి అభిషేకం చేసిన వీడియో కూడా చూసారు కదా మీరు. రేపటి వీడియోలో శివయ్యకు మనం తెల్లవారు ఒక్కొక్కటి వదులుతాం కదా, ఏమేమి చేసుకుంటామో రేపటి వీడియోలో చూసేద్దాం కాదు. సరే ఓకేనండి, ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. బాయ్.